అందరికీ నమస్కారం. నా పేరు కాకు ఉమావలి యాదవ్. మన ఆంధ్ర రాష్ట్రంలో బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ అయినటువంటి అంగడాల పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా రాష్ట్ర కన్వీనరు బీసీ రమణ గారు, తదితర కమిటీ పెద్దలందరూ కలిసి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీసీ మహిళా కమిటీని ఏర్పాటు చేయాలని ఒక మంచి సదుద్దేశంతో రీసెంట్గానే దానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర బీసీ సమన్వయ మహిళా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అంటే స్టేట్ మహిళా విభాగంలో స్టేట్ కన్వీనర్గా నాకు పదవీ బాధ్యతలు ఇచ్చి నన్ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలైనటువంటి గౌరవ చైర్మన్ గారు అంగడాల పూర్ణచంద్రరావు గారికి, అలాగే రాష్ట్ర కన్వీనరు బీసీ రమణ గారికి మరియు కమిటీ తదితర పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీసీ మహిళా కమిటీని ఏర్పాటు చేయడం వల్ల ఎవరైతే బీసీ మహిళలు ఉన్నారో బీసీ మహిళలతో పాటుగా ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మహిళలందరికీ కూడా ఒక అండగా నిలవాలని, మహిళా హక్కులను పరిరక్షించుకునే భాగంలో వాళ్ళ యొక్క రిజర్వేషన్లు కానీ వాళ్ళకి వెన్నుదండగా ఉండి వాళ్ళకి అన్ని వేళలా కూడా సమాన హక్కులు కల్పించే విధంగా రాబోయే రోజుల్లో మహిళల తరపున పోరాటం చేయడానికి మా యొక్క బీసీ సమన్వయ కమిటీ మహిళా కమిటీ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా కమిటీని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బీసీల కుల జనగణన జరగాలని ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి లక్ష్యంతో ప్రతి ఒక్కరిని కూడా కలగలుపుకొని రాబోయే రోజుల్లో లక్ష్య సాధనకై ముందుకు నడవాలని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి తోడ్పాటు ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలుపుతూ, ఆసక్తి గల వారందరూ కూడా ఈ యొక్క లక్ష్య సాధనకై మీ అంతు తోడ్పాటును అందించాలని, మీరు కూడా పాల్గొని ఈ లక్ష్య సాధనలో ఒక భాగమై నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆశీస్సులను మెండుగా అందించాలని మనసారా కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర బీసీ సమన్వయ మహిళా కమిటీ రాష్ట్ర కన్వీనర్గా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ కాకు ఉమావలి యాదవ్. థ్యాంక్ యూ.